హలో గైస్, వెల్కమ్ టు అందర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ ఇన్ తెలుగు. రోమన్ రైన్స్ రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయింది. అది ఎప్పుడు ఎక్కడ అని అంటే, రోమన్ రైన్స్ యాక్చువల్లీ నేను మనీ ఇన్ ద బ్యాంక్ లో లేకపోతే సమ్మర్ స్లామ్ లో లేకపోతే రోయల్ రంబోల్ లో వస్తాడని అనుకున్నాను. పాల్ హేమెన్ పైన సోలో సోకోయా, టాంగా లోవా అండ్ టామాటోంగా, జేకబ్ ఫాతు వీళ్ళందరూ అటాక్ చేయడంతో పాల్ హేమెన్ పైన రోమన్ రైన్స్ రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయింది. నేనైతే అనుకున్నాను మనీ ఇన్ ద బ్యాంక్ లో అయితే అసలుకి రాడు రోమన్ రైన్స్, సమ్మర్ స్లామ్ లో కూడా రాడు, ఎక్కడ రోయల్ రంబోలో లేకపోతే క్రౌన్ జ్యువెల్లో వస్తాడేమో అనుకున్నాను. కానీ కన్ఫర్మ్ అయిపోయింది, రిటర్న్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రైన్స్ రిటర్న్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రైన్స్ ఎప్పుడు వస్తాడు అని అంటే సమ్మర్ స్లామ్ లో కన్ఫర్మ్ అయిపోయింది. రోమన్ రైన్స్ రిటర్న్ కావడం మాత్రం కన్ఫర్మ్. ఎట్లా అని అంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత రోమన్ రైన్స్ మాత్రం కన్ఫర్మ్ గా వస్తాడని అనుకుంటున్నాను. పాల్ హేమెన్ పైన చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా అటాక్ చేశారు నిన్న జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత రోమన్ రైన్స్ కన్ఫామ్ గా డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ లో మెయిన్ ఈవెంట్ లో కన్ఫామ్ గా రిటర్న్ కాబోతున్నాడు. అది ఎలాగా అంటే మనీ ఇన్ ద బ్యాంక్ లో 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉన్నది. వీళ్ళ 6 మధ్యలో మ్యాచ్ ఉన్నది మనీ ఇన్ ద బ్యాంక్ లో. కానీ మనీ ఇన్ ద బ్యాంక్ లో అసలుకి రాడు. సమ్మర్ స్లామ్ లో జరగబోతుంది ది అండర్ స్పిరిట్ డబ్ల్యూడబ్ల్యూ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కోడి రోడ్స్ వర్సెస్ సోలో సోకోయా వీళ్ళిద్దరి మధ్యలో సమ్మర్ స్లామ్ లో మ్యాచ్ జరగబోతుంది. అసలు మెయిన్ ఈ మ్యాచ్ కోడి రోడ్స్ పైన సోలో సోకోయా క్లాష్ అట్ ది క్యాసిల్ లో అటాక్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మనీ ఇన్ ద బ్యాంక్ లోనే ఉండే. కానీ క్లాష్ అట్ ది క్యాసిల్ లో సోలో సోకోయా కోడి రోడ్స్ పైన అటాక్ చేస్తున్నప్పుడు కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళిద్దరూ ఇన్వాల్వ్ కావడంతో దాంట్లో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారని టాంగా లోవా అండ్ టామాటోంగా కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. దాంతో ఈ మ్యాచ్ మనీ ఇన్ ద బ్యాంక్ లో 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ గా పెట్టడం జరిగింది. మనీ ఇన్ ద బ్యాంక్ లో వీళ్ళ 6 మధ్యలో మంచిగానే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ సమ్మర్ స్లామ్ లో డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. సోలో సోకోయా వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మంచిగానే కొనసాగుతుంది. సమ్మర్ స్లామ్ లో అసలైన ఎంట్రీ శత్రువుకి హెల్ప్ చేయడానికి వస్తాడు రోమన్ రైన్స్, కోడి రోడ్స్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు రోమన్ రైన్స్. ఆ తర్వాత సమ్మర్ స్లామ్ తర్వాత ఏదైతే ఈవెంట్ ఉన్నదో ఆ ఈవెంట్ లో బ్లడ్ లైన్ సివిల్ వార్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరికి తెలియదు. కానీ డబ్ల్యూడబ్ల్యూఈలో బ్లడ్ లైన్ సివిల్ వార్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా కాబోతున్నది. అసలు మెయిన్ సమ్మర్ స్లామ్ లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. కానీ ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావడంతో ఈ మ్యాచ్ ని క్యాన్సిల్ చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. సమ్మర్ స్లామ్ లో కోడి రోడ్స్ అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటాడు. మళ్ళీ ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ రోయల్ రంబుల్ లో ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. అప్పుడు కోడి రోడ్స్ ద రాక్ చేతుల్లో ఓడిపోతాడు డబ్ల్యూడబ్ల్యూఈ రోయల్ రంబుల్ ఈవెంట్ లో. డబ్ల్యూడబ్ల్యూఈ రోయల్ రంబుల్ ఈవెంట్ లో ద న్యూ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్ అవుతాడు ద రాక్. ఆ తర్వాత ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ది అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది రెస్సల్ మేనియా 41 లో. ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసం ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో మీరు చూశారు కదా. చాలా అంటే చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి ఇవి. రోమన్ రైన్స్ సోలో సోకోయా వైపు ఉండబోతున్నాడా లేకపోతే జెమీ అండ్ జే ఊసో వైపు ఉండబోతున్నాడా, ఎవరు ఎక్కడ ఉండబోతున్నారు ఎవరికి తెలియదు రోమన్ రైన్స్ వచ్చేదాకా. ద రాక్ వచ్చినప్పుడు ద రాక్ కూడా ఎటువైపు ఉండబోతున్నాడో ఎవరికి తెలియదు. సోలో సోకోయా వైపా లేకపోతే జెమీ అండ్ జే ఊసో వైపా. రోమన్ రైన్స్ వచ్చేదాకా ఎవడు ఎక్కడ ఉండబోతున్నాడో ఎవరికి తెలియదు. లేకపోతే సోలో సోకోయా క్రియేట్ చేసిన ద న్యూ బ్లడ్ లైన్ ని రోమన్ రైన్సే ముందుండి నడిపిస్తున్నాడో లేకపోతే ద రాకే ముందుండి నడిపిస్తున్నాడో ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు ఎటువైపు ఉంటారో ఎవరికి తెలియదు. కానీ బ్లడ్ లైన్ లో సివిల్ వార్ మాత్రం కన్ఫామ్ గా అవుతుంది. ఈ ప్లాన్ చూస్తే మీకు మాత్రం బుర్ర వేడెక్కిపోతుంది. నాకైతే తల తిరుగుతున్నది నిజంగా. చాలా అంటే చాలా డేంజర్ గా రోమన్ రైన్స్ అసలుకే రాడని అనుకున్నాను. కానీ పాల్ హేమెన్ పైన అటాక్ చేయడంతో రోమన్ రైన్స్ రిటర్న్ కన్ఫామ్ అయిపోయింది. రోమన్ రైన్స్ శత్రువుకి సాయం చేయడానికి డెఫినెట్లీగా సమ్మర్ స్లామ్ లో వస్తాడు. నిజంగా శత్రువుకి సాయం చేస్తాడు. శత్రువు అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అవుతాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్.